పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచినాం, 100% స్ట్రైక్ రేటు మా సొంతం అని మీదికి చెప్పుకుంటేందుకు మంచిగానే ఉన్నదట. కానీ కాకపోతే లోపట వాళ్ళే మస్తు కుమిలిపోతారట గిలాస పార్టీ ఎమ్మెల్యేలు. పవనాల్ సార్కు చెప్పుకుంటే ఎట్లుంటుంది, చెప్పుకోకపోతే ఎట్లుంటుంది అని మస్తు బుగులు పడతారట. ఇక ఎట్లయితే గట్లనే అనుకొని ఇలా అందరాకం కలిసి ఒక ఆడ మీటింగ్ పెట్టుకున్నారట. ఇంతకు మరి వాళ్ళు దేనికోసం బాధపడతాళ్ళు, ఎందుకోసం బాధపడతాళ్ళు, వాళ్ళు ఇలా చర్చించుకున్న ముచ్చట్లు ఏందనేది మనం కూడా పురగార్చుకొని వద్దాం పారి. బీజేపీ కంటే బాబు సార్కు జనసేన మీదనే బగ్గ పాయరం ఉన్నది. అందుకే ఏ పదవులు వచ్చినా కూడా సైకిల్ పార్టీకి ఒక్కటి, జనసేనకు ఒక్కటి అన్నట్టుగా పంచుతున్నాడు అని గప్పట్ల గట్టిగానే నడిచింది ముచ్చట. కానీ గదంతా గతం అన్నట్టే మారిందట కథ. పదవులుండి ఏం లాభం చెప్పుర్రి, మాట నడవనప్పుడు అని తలికేలు కొట్టుకుంటున్నారట జనసేన ఎమ్మెల్యేలు. అధికారంలోకి వచ్చింది కూటమి సర్కారా లేకుంటే సైకిల్ పార్టీ ఒక్కటేనా అనేది అర్థమైతలేదట జనసేన ఎమ్మెల్యేలకు. జనసేన గెలిచిన జాగాలో కూడా సైకిల్ పార్టీలదే రాజ్యం నడుతుందట. వాళ్ళ మాట వింటున్నారట అధికారులైనా ఎవ్వలైనా. జనసేన సీటు త్యాగం చేసిన కాడ ఎట్లయినా సైకిల్ పార్టీలదే నడుతుంది. కానీ జనసేన గెలిచిన కాడ కూడా వాళ్ళదే నడితే ఎందుకు ఈ పదవులు అని బగ్గ రంది పడుతున్నారట గిలాస పార్టీలు. గందికే గిట్లయితే ఎట్లా అని అందరాకం గుడి విజయవాడ మంత్రి నాదెండ్ల మనోహర్ సార్ తోటి మీటింగ్ పెట్టిర్రట. గెలిచింది 21 ఎమ్మెల్యే సీట్లు. దాంట్లో 4-5 మాట తప్పితే తతిమొల్ల మాట అస్సలే నడతలేదట నియోజకవర్గాలల్లో. గిట్లయితే వచ్చే ఎలక్షన్ల నాటికి జనాల కాడికి పోతే వాళ్ళతోటి ఓట్లు ఇప్పించుకోవాలంటే కట్టమవుతుంది కదా. ఇక ఎట్లయినా అవతలి పార్టీలో మాట నడుతుంది కాబట్టి ఈ పార్టీలుండి ఏం చేస్తాం అని లీడర్లు ఆ పార్టీకో ఈ పార్టీలకో పోయే ప్రమాదం ఉన్నది అని ముందు జాగ్రత్తగా ఈ మీటింగ్ పెట్టుకున్నారట. ఇక మంత్రి నాదెండ్ల సార్ కూడా పవన్ సార్ తోటి మాట్లాడి ఈ పంచాయతీని జల్లినే తెంపే ప్రయత్నం చేస్తాడు కావచ్చు. పెద్ద లీడర్లు మంచిగానే కూడి ఉంటారు కావచ్చు. కానీ కిందున్నోళ్ళు ఎందుకు కూడి ఉంటారు చెప్పుర్రి. ఎట్లనో ఎప్పుడో తీరుగా పంచాయతీలు అయితేనే ఉంటాయి. గదిక ఎన్నటికైనా పొత్తుల సంసారం ప్రమాదమే అని అనబట్టిరుగి ముచ్చటరికైన రాజకీయ మేధావులు.